షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, విజయ్ దేవరకొండ అండ్ గౌతమ్ తిన్ననూరి వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన కింగ్డమ్ మూవీ, మరి ఈ మూవీ అయితే ఇప్పుడు రిలీజ్ అయ్యి ప్రేక్షకులు మరి ఎలా ఎంటర్టైన్ అవుతున్నారు అండ్ ఈ మూవీ ఎలా ఉంది అనే దాని గురించి కూడా మనకు రివ్యూ చెప్పడానికి మనతో పాటు కూడా ఉన్నారు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అలాగే ఫిల్మ్ క్రిటిక్ అయిన భరద్వాజ్ గారు. మరి సార్నే అడుగుదాం కింగ్డమ్ మూవీ విశేషాలు ఏంటో. హాయ్ సార్. హాయ్. కింగ్డమ్ మూవీ సుమారు 2.5 సంవత్సరాల తర్వాత కూడా మరి విజయ్ దేవరకొండ కంబ్యాక్ మూవీ అవుతుందని చెప్పేసి చాలామంది కూడా అనుకున్నారు. అండ్ విజయ్ దేవరకొండ యాక్టింగ్ కానీ ట్రైలర్ అన్నీ చూసిన తర్వాత ఒక ఎక్స్పెక్టేషన్స్ అనేది కూడా హై పెట్టుకున్నారు. మరి ఆ ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అయ్యేలా ఉందా? మరి కంబ్యాక్ మూవీ ఇది అనుకోవచ్చా? అంటే ఇద్దరికి కంబ్యాక్ సినిమా కావాల్సి ఉంది. ఇది విజయ్ దేవరకొండకు మాత్రమే కాదు, గౌతమ్ కూడా నిజానికి ఇక్కడ జెర్సీ చేసిన తర్వాత ఆయన హిందీలో చేశాడు ఈ సినిమా. అయితే అక్కడ ప్రాపర్ రిజల్ట్ రాలేదు కాబట్టి తను కూడా ఒక్కసారి ఆడియన్స్తో కనెక్ట్ కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఓకే. అయితే ఈ హిందీ జెర్సీ అంటే ఆశించిన ఫలితం రాకపోవడంతో తన్ని తాను పాన్ ఇండియా డైరెక్టర్గా ప్రూవ్ చేసుకోవడానికి ఒక మల్టీ లేయర్డ్ స్టోరీని ఆయన అనుకున్నాడు. ఈ మల్టీ లేయర్డ్ స్టోరీ కోసం ఆయన ఆల్రెడీ పాన్ ఇండియా మార్కెట్లో ఇంట్రడ్యూస్ అయ్యి నోన్ ఫేస్ అలాగే కొంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నటువంటి హీరోగా విజయ్ దేవరకొండని ఎంపిక చేసుకున్నాడు. ఆయన ఎంపిక చేసుకున్న తర్వాత ఈ మల్టీ లేయర్డ్ స్టోరీని ప్రాపర్గా బ్లెండ్ చేసి ఉండాల్సింది. ఆ బ్లెండింగ్లో చిన్న చిన్న గందరగోళాలు జరిగినాయి. ఈ ప్రయాణంలో అంటే ఈ కథని డిజైన్ చేసుకుంటూ అతను చేసిన జర్నీ చూసిన తర్వాత నేను చిన్నప్పుడు ఎప్పుడూ చదివినటువంటి ఒక కథ ఏదో గుర్తొచ్చింది నాకు. దాదాపు 40-60 ఏళ్ల క్రితం చదివిన కథ అది. ఓకే. ఇంకా సార్ అది అంటే ఒక పిల్లవాడు తనకి నచ్చిన వస్తువులన్నీ ఒక సంచిలో వేసుకుంటూ ఆ సంచిని భుజాన వేసుకుని వెళుతూ ఉంటాడు. ఓకే. అలా ఆ ప్రయాణంలో అతను తనకి నచ్చిన వస్తువులు ఆ సంచిలో వేసుకోవటం అనే పని మీద ఉంటాడు తప్ప సంచి బరువు పెరుగుతోంది అని పట్టించుకోడు. చివరికి ఆ సంచి బరువు పెరిగిపోయి ఆ బరువుకి కుర్రాడు దాని కింద పడి నలిగిపోయి చచ్చిపోతాడు. ఓకే. ఆ కథ గుర్తొచ్చింది నాకు. ఓకే. అంటే అది ఒక ఆధ్యాత్మికం కోసం చెప్పిన కథ ఆ రోజుల్లో. కానీ ఇతను కూడా ఒక సక్సెస్ఫుల్ మూవీ మల్టీ లేయర్డ్ స్టోరీ ఒకటి చెప్పాలి అనే ఉద్దేశంలో అనేక అంశాలు ఆ సంచిలో వేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఓకే. ఈ బరువు పెరుగుతోంది అనేది ఆయన గమనించలేదు. అంటే సినిమాకు ఒక పరిధి ఉంటుంది. మీరు ఏం చెప్పినా 3 గంటల లోపు చెప్పాలి, లేదు 4 గంటల లోపు చెప్పినా పర్వాలేదు అంటున్నారు ఈ మధ్య. పోనీ దానికి సంబంధించినటువంటి ఒక బౌండరీస్ డిజైన్ చేసుకుని ఆ మధ్యలో ప్రేక్షకులు అనేటువంటి జడ్జెస్ ఉంటారు అని పట్టించుకుని వాళ్ళు ఎక్కడా డిస్కనెక్ట్ అవ్వకుండా కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకుంటూ ఒక సింగిల్ లేయర్లో వాళ్ళకి కథ చెప్పుకుంటూ వెళ్ళాలి. మీరు మల్టీ లేయర్డ్ స్టోరీ తీసుకోండి, కానీ దాన్ని సింగిల్ లేయర్లో ఆడియన్స్కి కన్వే అయిపోతూ వెళ్ళాలి. ఎక్కడ కన్ఫ్యూజ్ అయినా అంటే ఏ లేయర్లో డిస్టర్బ్ అయినా కానీ మిగిలిన అన్ని లేయర్స్ని డిస్టర్బ్ చేస్తుంది అది. ఓకే. ఎందుకంటే కథ అలా మొదలవుతుంది. ఇక్కడ గౌతమ్ తిన్ననూరికి మొదటి నుంచి ఉన్నటువంటి ఒక ఇమేజ్ ఏంటంటే అతను ఇద్దరు మనుషుల మధ్య ఉండేటువంటి ఒక ఎమోషనల్ బాండింగ్ మీద అద్భుతమైనటువంటి ఒక నెరేటివ్ కల్పించగలడు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఒక ఇంప్రెషన్. రైట్. ఆ ఇంప్రెషన్ ఈ సినిమాలో కూడా ఉంది. ఇది అన్నదమ్ముల కథ అంటాడు. అంటే అన్నని తెచ్చుకోవటం కోసం తమ్ముడు పడేటువంటి తాపత్రయము ఇలా ఎస్టాబ్లిష్ చేశారు వాళ్ళు ట్రైలర్ల ద్వారా. ఓకే, ఈ కథలో ఆ ఎలిమెంట్ ఉంది బలంగానే. దాన్ని ఒక మెయిన్ పిల్లర్గా తీసుకున్నాడు. దీనికి ప్యారలల్గా ఒక జాతి తాలూకా సంఘర్షణ కూడా అదొక ఎమోషన్ని తీసుకున్నాడు. ఒక జాతి ఎమోషను అంటే తను ఉన్నటువంటి ప్రాంతం నుంచి తరలి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినటువంటి ఒక జాతి, ఆ జాతికి సంబంధించినటువంటి ఎమోషన్ని ఈ సింగిల్ రెండు మనసుల మధ్య ఉండేటువంటి ఎమోషన్ని మిక్స్ చేస్తూ 2 లేయర్లు కథ అనుకున్నాడు. ఈ కథలో కాన్ఫ్లిక్ట్ ఉన్నటువంటి అంటే ఈ 2 క్యారెక్టర్స్ని 2 దేశాల్లో పెట్టాడు. ఈ 2 దేశాలను లింక్ చేయడానికి ఒక దౌత్యపరమైనటువంటి లేయర్ ఒకటి వెళ్ళాడు. ఆ లేయర్లోకి హీరోయిన్ని పట్టుకొచ్చారు.
దాంతో ఈ సినిమాలో భాగ్యశ్రీ ఎందుకుంది అనేటువంటి ఒక ప్రశ్న ప్రేక్షకుడికి ఉదయిస్తుంది. రైట్. అంటే సీరియస్గా ఆడియన్స్ని కూర్చోబెట్టి ఎందుకుంది భాగ్యశ్రీ అని ఫీల్ అవుతున్నారు మీరంటే హీరోకి కుట్లేయటానికి అని చెప్పే ప్రమాదం ఉంది. అందుకని ఆ క్యారెక్టర్ బ్లెండ్ అవ్వలేదు కథలో ప్రాపర్గా. అంటే బ్లెండ్ చేయటానికి ప్రాపర్ ప్రయత్నం జరగలేదు. అది ఒక థర్డ్ లేయర్ స్టోరీ అయితే దీనికి ఇంకొక లేయర్ ఉంది. ఆ ఇంకొక లేయరు వీళ్ళు వెళ్ళిపోయినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి స్థానికులు, వాళ్ళు ఈ జాతి మీద చేస్తున్నటువంటి దాష్టీకం, దాని నుంచి బయటపడటం కోసం ఆ జాతి చేసేటువంటి పోరాటం, అదొక లేయర్. అలాగే అవతల వాళ్ళ ఇంట్లో జరిగేటువంటి కథ ఒక లేయర్. ఇలా ఇన్ని లేయర్స్ మధ్య 5-6 లేయర్స్లో కథ పెట్టుకుని దీన్ని ప్రాపర్గా బ్లెండ్ చేయటంలో కన్ఫ్యూజ్ అయ్యి ఫైనల్గా ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయ్యి, అంటే ఇందులో ప్రధానంగా ఒక మదర్ సెంటిమెంటు మీద నడపాలి కథని. ఆ మదర్ సెంటిమెంట్ మధ్యలో ఆ దారం తెగిపోతుంది, అది ఏమైపోయిందో కనిపించదు. ప్రేక్షకులు వెతుకుతారు ఏమైంది దారం అని, కానీ దానికి ఆధారం కూడా కనిపించదు అక్కడ. అంటే మీరు క్లైమాక్స్ వచ్చేసరికి అక్కడ ఇంకో గందరగోళం జరిగింది. ఈ సినిమాకి సీక్వెల్ ఉండే అవకాశం ఉంది అన్న టోన్లో ఈ అన్ని లేయర్స్ని టోన్ డౌన్ చేసుకుంటూ అలా తీసుకెళ్తాడు. తీసుకెడుతూ కొన్ని హుకింగ్ పాయింట్స్ పెట్టుకున్నాడు అక్కడ. అంటే ఇతను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు అని పరిశోధించడానికి ఒక క్యారెక్టర్ బయలుదేరుతుంది, ఇతని రూట్స్ వెరిఫై చేయటానికి. రైట్. ఈ రూట్స్ వెరిఫై చేయడానికి వెళ్ళినటువంటి క్యారెక్టర్కి కొన్ని ఆధారాలు దొరుకుతాయి, అది తిరుగు ప్రయాణం అవుతుంది. ఈలోపు ఇతను సామ్రాజ్యాధిపతి అవుతాడు. అదొక అంటే ప్రేక్షకులకు ఒక క్యూరియాసిటీ, అతను వస్తే ఏం జరగబోతోంది అని. అలాగే ఈ మదర్ కన్విన్స్ అయిందా లేదా అనేది ఒకటి. ఈ అన్నగారి తాలూకా వ్యవహారం, ఈ కుటుంబాన్ని అక్కడికి చేర్చాడా లేదా, తల్లిగారి పరిస్థితి ఏమిటి, అంటే వీళ్ళిద్దరి మధ్య ఎమోషనల్ బాండింగ్ ఏర్పడటానికి కావలసిన పునాది బలంగా వేసుకున్నాడు డైరెక్టర్. ఎందుకు ఆ అన్నని తమ్ముడు అంత ప్రేమిస్తాడు, ఎందుకు ఆ అన్న కోసం అంత తప్పిస్తాడు అనటానికి ఒక ప్రాపర్ పునాది అయితే వేసుకున్నాడు. ఆడియన్స్ కన్విన్స్డ్. మిగిలిన అంశాల్లో ఆ శ్రద్ధ కనబడలేదు. ఓకే. ఆ శ్రద్ధ కనిపించకపోవడంతో ప్రేక్షకులకి బయటకు వచ్చిన తర్వాత సినిమా బాగుందని చెప్పాలా, బాలేదని చెప్పాలా, ఏం చెప్పాలి అనేటువంటిది ఒక గందరగోళపు పరిస్థితిలోకి ప్రేక్షకులు నెట్టారు. మీరు ఎన్ని లేయర్స్ అన్నా తీసుకోండి, ఏమైనా చెప్పండి, కానీ ఒక ఏకసూత్రత ఉండి తీరాలి ఖచ్చితంగా. కన్ఫ్యూజ్ అవ్వకూడదు ప్రేక్షకుడు. ఆడియన్స్ని కన్ఫ్యూజ్ చేసే రైట్ ఎవరికీ లేదు. అతను ప్రొడ్యూసర్లను కన్విన్స్ చేశాడు, హీరోని కన్విన్స్ చేశాడు, చాలామందిని కన్విన్స్ చేసిన తర్వాత అది తెరకెక్కింది ఆ లైన్, ఆ కథ. రెండోది ఇంకొక కన్ఫ్యూజన్ ఏంటంటే దీనిలో ఈ కథాకాలానికి సంబంధించినటువంటి గందరగోళం. ఇది 1920లో మొదలయ్యేటువంటి కథ. ఒక ప్రాంతం నుంచి నిర్వాసితులైనటువంటి ఒక ప్రజల కథ. నిర్వాసితులు చేసింది ఎవరు, ఒక సామ్రాజ్యవాదం నిర్వాసితులను చేసింది. ఎందుకు చేసింది అనే దానికి ఒక ప్రాపర్ రీజన్ లేదు అక్కడ. అక్కడ క్వశ్చన్ మార్క్ అనేది కూడా మైండ్లో వస్తూ ఉంటాయి. అది ప్రేక్షకులకు అర్థం కాదు, ఎందుకు నిర్వాసితులు అయ్యారు అనే క్వశ్చనే. అంటే వాళ్ళ నుంచి వీళ్ళకి ఏదో జరిగితే తప్ప వాళ్ళని అక్కడి నుంచి నిర్వాసితులను చేయరు. అంటే బ్రిటిషర్స్ భారతీయుల్ని చంపడం కోసమే ఇక్కడికి రాలేదు, వ్యాపారం చేయడం కోసం వచ్చారు. రెండోది వాళ్ళు ఫస్ట్ వరల్డ్ వార్ అనేది అయిపోయిన తర్వాత భారతీయులతో వ్యవహరించిన తీరులో చాలా మార్పు వచ్చింది. బ్రిటిషర్స్ని చంపినప్పుడు మాత్రమే వాళ్ళు వైలెంట్గా రియాక్ట్ అయ్యారు తప్ప మిగిలిన సందర్భాల్లో వాళ్ళు వైలెంట్గా రియాక్ట్ కాల. ఏ ఇన్సిడెంట్ తీసుకున్నా జలియన్ వాలాబాగ్ జరగడానికి కూడా ఒక రీజన్ ఉంది. కనీసం డయ్యర్ తాలూకా ఇన్ఫ్లుయెన్సు, అతని తాలూకా పర్సనల్ ఎమోషన్స్ ఉన్నాయి. అలాంటిది ఏదో ఒక ఎలిమెంట్ ఉండాలి ఇక్కడ. ఆ ఎలిమెంట్ లేదు. పోనీ జాతి వైరంగా మీరు చిత్రీకరించదలుచుకున్నప్పుడు అక్కడ వాళ్ళ నిర్వాసితుల్ని చేసినటువంటి సామ్రాజ్యవాదము, ఆ ధోరణి, పెట్టుబడిదారీతనము, ఇవి మనల్ని ఇక్కడి నుంచి గెంటేసినాయి, దానికే తిరిగి అవి సఫర్ అవుతున్నాయి ఇంకో చోట. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నదే, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం వలన మనం గెంటి వేయబడ్డాం. ఇప్పుడు మోడర్న్ సొసైటీలో కూడా మన బతుకులు ఇలాగే ఉన్నాయి కాబట్టి దాని మీద పోరాటం చేయాలనేది ఒక లేయరు అనుకుంటే అక్కడికి అదొక ఏకసూత్రత వచ్చి ఉండేది. అది లేదు దీనిలో.
అది అసలు ఎందుకు వాళ్ళు ఇక్కడికి వచ్చారు, ఎందుకు ఫైట్ చేస్తున్నారు, వాళ్ళ దేవుడిని ఎందుకు కొలుస్తున్నారు, అది కేవలం ఒక ఫోక్ ఎలిమెంట్ ఉండాలి కథలో అని ఒక ఫోక్ ఎలిమెంట్ కోసం ఆ ముక్క తీసుకున్నాడు తప్ప దానికి ఇంకో పర్పస్ ఉంటుందని డైరెక్టర్ అనుకోలేదు. మేబీ సెకండ్ పార్ట్ కోసం అని చెప్పేసి దాచిపెట్టారని కూడా అనుకోవచ్చేమో. లేదు లేదు, అట్లా అంటే దీనిలో ఆ ప్రామిస్ చేయాలి, ఆ లీడ్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాడు. ఈ ఈ పాయలన్నీ తీసుకెళ్ళి అల్లి ప్రేక్షకుల మనసు ముందు పెట్టి మీరు ఊహించుకోండి అని చెప్పి ఒక కన్క్లూజన్ ఇస్తాడు. ఏ ఊహించుకోవాలి, ఊహించుకోవడానికి ఎందుకు రావాలి అసలు థియేటర్కి ప్రేక్షకుడు? మీరు 100 ప్రశ్నలు వేసి ఇప్పుడు గతంలో అంటే ఒక సింగిల్ లేయర్లో ఒక కథ నడిపి డైరెక్టర్ ఒక కన్క్లూజన్ ఇచ్చి ఇది నా కన్క్లూజను, మీరు ఎలా ఊహించుకుంటున్నారో మీరు ఊహించుకోండి అని చెప్పి చిన్న వాయిస్ ఓవర్ పెట్టి ముగించిన సినిమాలు ఉన్నాయి గతంలో. అవి హిట్లు అయినాయి, ప్రజలు అద్భుతంగా చేశాడు డైరెక్టర్ అని చెప్పి నమ్మి చప్పట్లు కొట్టిన సందర్భాలు ఉన్నాయి. దాసరి గారి సినిమాల్లో ఆ ధోరణి కనిపిస్తుంది. ఏ క్యారెక్టర్ని వదిలిపెట్టరాడు, ప్రతి క్యారెక్టర్కి ప్రాపర్ డిజైనింగ్ ఉండాలి. ఇందులో కూడా వర్కౌట్ చేశారు, కష్టపడ్డాడు డైరెక్టర్, దానిలో నేను అతనితో వివేచించటం లేదు. కానీ మీరు తీసిన అద్భుతమైన సీన్లు అద్భుతమైన సన్నివేశాలుగా ప్రేక్షకులకు రిజిస్టర్ కాల. ఇప్పుడు ఆ వదిన గారి క్యారెక్టర్తో ఒక అద్భుతమైన డైలాగ్ చెప్పిస్తాడు. అంటే ఇక్కడ సాంప్రదాయం ప్రకారం నాకు పెళ్లిలో ఒక చీర పెట్టాడు మా ఆయన, ఆ చీర నాకు పెట్టింది కాదు, ఇక్కడ అత్తగారికి పెట్టాల్సినటువంటి చీర, మేము వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు మాకు ఇవ్వాలి, ఇలాంటిది ఏదో పెట్టిపోతలు ఉంటాయి. ఎనీహౌ అది మీ మదర్ శారీ, నేనది ఈ గొడవలన్నీ సద్దుమణిగిన తర్వాత కట్టుకుంటాను, నీకు ఆ మదర్ లేని తనం కనిపించకూడదు కదా అంటుంది. ఆ సన్నివేశాన్ని చాలా ఎమోషనల్గా ఒక చిన్న బిల్డప్తో చేసుంటే అది జనాలకు రిజిస్టర్ అయ్యేది. ఇలాంటి కొన్ని ఎలిమెంట్స్ పట్టుకుని దాని మీద ఇప్పుడు ఇలాంటి బ్రదర్ అంటే అన్నదమ్ముల మధ్య ఈ బ్రదర్లీ రిలేషన్ మీద మంచి కథలు వచ్చినాయి ఇంతకుముందు. ఈ రీసెంట్ టైమ్స్లో వచ్చినటువంటి రంగస్థలం సినిమా చూసాం మనం. అది కూడా అనేక లేయర్స్లో కథ నడిచినప్పటికీ ఒక ఏకసూత్రత ఉంటుంది, అన్ని ఎమోషన్స్ ఉంటాయి దానిలో. హీరోయిన్ ఉంటుంది, హీరోయిన్కి ఒక హీరోయిన్ అనే క్యారెక్టర్ నుంచి ఆడియన్స్ ఏం కోరుకుంటారో ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఉంటాయి దానిలో. మీకు ఇందులో అసలు ఆవిడ ఎందుకుంది అనేటువంటి ఒక సందేహం వస్తుంది ఆడియన్స్కి. ఇలా చాలా క్యారెక్టర్లు ఎందుకున్నాయి, ఇవి ఎందుకు వస్తున్నాయి అనే కన్ఫ్యూజన్. అయితే ఈ కన్ఫ్యూజన్ మధ్య ఆర్టిస్టుల పెర్ఫార్మెన్సెస్ చూస్తే చాలా బాగుంది. అంటే విజయ్ దేవరకొండ తన క్యారెక్టర్కి పూర్తి స్థాయిలో న్యాయం చేశాడు, అతని పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఎక్కడ ఏ మోతాదులో నటించాలో, ఏ సన్నివేశానికి ఏ మోతాదులో వెళ్ళాలో తెలిసిన నటుడిగా అతను తెర మీద ఆవిష్కృతమయ్యాడు ఈ సినిమాలో. నటుడిగా అతను ఫెయిల్ అయ్యాడని నేనైతే అన్ను. అలాగే మిగిలిన ఆర్టిస్టులు అందరూ కూడా, భాగ్యశ్రీ కూడా తనకి ఇచ్చిన క్యారెక్టరు ఆ పరిధిలో తను నటి అనే విషయాన్ని ఈ సినిమాలో ఆడియన్స్ కన్వే చేసింది. అంటే కేవలం గ్లామర్ కోసమే సినిమాకి రావద్దు నేను ఉంటే, నేను పెర్ఫార్మర్ని కూడా అనే విషయం ఆవిడ కన్వే చేయగలిగింది. అలాగే పర్టికులర్గా విలన్ క్యారెక్టర్ చేసినటువంటి మలయాళం ఇండస్ట్రీ నుంచి పట్టుకొచ్చారు వెంకటేష్ అనే కుర్రాడు. అతను ఒక పవర్ఫుల్ విలనీ చేశాడు సినిమాలో. సో అతనికి తెలుగు సినిమా అతన్ని వినియోగించుకుంటే ఉపయోగపడేటువంటి నటుడే. అతను ఒక కొత్త ఏరియాలో మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేయడం కోసం వచ్చానని చెప్పాడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో. ఆ ప్రయత్నం సక్సెస్ అయింది. అతన్ని తీసుకురావటం, అతనితో పని చేయించుకోవటం, గౌతమ్ తిన్ననూరి కూడా సక్సెస్ అయ్యాడు. ఇలా అనేక విజయాలు కూడా ఉన్నాయి ఈ సినిమాలో. ఈ విజయాలతో పాటు కన్ఫ్యూజన్ కూడా క్యారీ అయింది. అందుకని ఇది ప్రాపర్ హిట్ అని చెప్పడం కష్టమే. యావరేజ్ టు అబవ్ యావరేజ్ నడుస్తుంది ఈ సినిమా అంతే. అంటే ఆల్రెడీ బుకింగ్స్ ఓపెన్ అయిన తర్వాత దీనికి 45% మాత్రమే రెస్పాన్స్ కనిపించింది. అయితే 65 అని చెప్పారు వాళ్ళు. జనరల్గా కొంచెం హైప్ ఇచ్చి చెప్పాలి కాబట్టి ఈరోజు వచ్చినటువంటి టాక్ ఆధారంగా అది పెరగటమా తగ్గటమా అనేది డిసైడ్ అవుతుంది. కానీ ప్రేక్షకులు కన్ఫ్యూజన్తో బయటకు రావడంతో ఇది అక్కడే స్థిరపడి ఇంకో 3-4 రోజులు సినిమాలు ఏవి లేవు కాబట్టి ఇది క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది. సార్, ఈ మూవీ పాజిటివ్స్ విషయానికి వస్తే మీరు ఏం చెప్తారు సార్? పాజిటివ్ అంటే డైరెక్టర్ గారు ఒక బిగ్ స్కేల్లో ఒక కథ చెప్పాలి అనుకున్నాడు. ఆ బిగ్ స్కేల్లో సినిమా చెప్పడానికి న్యాచురల్ లొకేషన్స్లోకి వెళ్ళాడు. అది ఆ డిజైనింగ్ బాగుంది. వరల్డ్లోకి తీసుకెళ్ళిపోయారు.
తీసుకెళ్ళాడు. అంటే ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళటం అనే పేరుతో శ్రీలంక తీసుకెళ్ళాడు ఆయన. లొకేషన్స్ అవి బాగున్నాయి. అంటే థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడు స్క్రీన్ నుంచి డీవియేట్ కాల. ఓకే. ఆ మేరకు టెక్నికల్గా సినిమా బాగుంది. టెక్నికల్గా అన్ని క్రాఫ్ట్స్ చాలా మంచి కంట్రిబ్యూషన్ ఇచ్చాయి ఈ సినిమాకి. అలాగే ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ బాగుంది. ఇవన్నీ ప్లస్ పాయింట్లు, సినిమా నిలబడటానికి దోహదపడినవే ఇవన్నీ కూడా. కానీ మైనస్ పాయింట్ ఏంటంటే ఈ బ్లెండింగ్ ప్రాపర్గా లేదు. ఈ మల్టీ లేయర్డ్ స్టోరీ దీన్ని ఏకసూత్రంలో చెప్పటంలో మీరు ఎన్ని కథలైనా చెప్పండి, వాటన్నిటినీ ఒక సింగిల్ లేయర్లో సింక్ అయ్యేలాగా నడపాలి. కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఈ క్యారెక్టర్ ఏమైపోయింది ఇందాక అని ఆడియన్ అనుకోకూడదు. అలాంటి ఒక చిన్న కన్ఫ్యూజను, అది ప్రేక్షకుల ఊహకు వదలకూడని విషయాలు వదిలేరు. అవి రెండు మైనస్లు. అందుకని ఆ మైనస్లు ఎక్కువ పే చేస్తాయి అనేది నా భయము, అనుమానము. ఓకే. కొంచెం ఆ ఏరియాలో శ్రద్ధ పెట్టి ఉంటే సినిమా డెఫినెట్గా మంచి సినిమా అయ్యేది. ఓకే, నైస్ సార్. అండ్ కింగ్డమ్ మూవీ గురించి బోల్డెన్ విషయాలు అనేది కూడా షేర్ చేసుకున్నారు. అండ్ ఎప్పుడు రివ్యూలో చెప్పని ఒక పిట్ట కథ అనేది కూడా మీరు చెప్పడం అనేది కూడా చాలా కోసం మేరకు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రివ్యూ. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.